హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీలు దూరం కాబోతున్నట్టుగా తెలుస్తుంది సార్. అయితే రెండు సంఘటనలు, ఒకటి మోదీ గారు వక్ఫ్ బిల్లు తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలపడంతో ముస్లింలు దూరం అయిపోయారు అంటున్నారు. మరోవైపు ఇక్కడ ప్రవీణ్ ఇష్యూ ఒకటి జరుగుతుంది. దానివల్ల క్రిస్టియన్ సంఘాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. ఈ రకంగా రెండు గ్రూపులు, రెండు సమూహాలు, మైనార్టీలు మొత్తం కూడా దూరం అయిపోయారు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? చంద్రబాబుకి ఒక్కసారిగా మైనార్టీలు దూరం అయ్యారా అన్న చర్చ నడుస్తుంది. నిజానికి చంద్రబాబు శిబిరంలో కూడా, తెలుగుదేశం శిబిరంలో కూడా ఇది అవసరమా, మనకి వక్ఫ్ బిల్లుని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకేముంది, ఇక్కడ అది మోడీ వ్యవహారం కదా, మనకేంటి లాభం, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది తెలుగుదేశం వర్గాల్లో కూడా ఈ విమర్శ వస్తుంది. ఎందుకంటే జగన్ ఏమో వ్యతిరేకించాడు, చంద్రబాబు ఏమో సపోర్ట్ చేశాడు. సో దానివల్ల ఆల్రెడీ చంద్రబాబుకి మైనార్టీల మద్దతు కంప్లీట్గా ఎప్పుడు లేదు. ఆయనకి ఒక 15 to 20% మైనార్టీలు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీల మద్దతు ఉంటుంది. అది కూడా ఇప్పుడు పోయే అవకాశం. మొన్న 2024లో కొంత జగన్కి వ్యతిరేకత జనరల్గా పెరగడం వల్ల మైనార్టీలు కూడా చంద్రబాబుకి ఓట్లేశారు. చంద్రబాబు వాళ్ళకి కొన్ని ప్రత్యేక వరాలు కూడా ఇచ్చాడు. అవన్నీ నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను. సో ఆ యాంగిల్లో చంద్రబాబు ప్రోగా ఉంటున్నారు కదా. పైగా ఆయన మొన్న కూడా హామీ ఇచ్చాడు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి కూడా అతను నేను వక్ఫ్ ఆస్తులు రక్షిస్తాను అన్నాడు. మొన్నటి వరకు నమ్మారు చంద్రబాబు దీన్ని వ్యతిరేకిస్తాడు, బిల్లు పాస్ కాదని ముస్లిం సంఘాలు కూడా నమ్మాయి. సో సడన్గా ముందు రోజు చంద్రబాబు ప్లేట్ ఫిరాయించి నేను వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇస్తున్నానని చెప్పాడు. దానికి ఏదో చిన్న 3 సవరణలు చెప్పాము, అది ఓకే అయింది అన్నాడు. ఆ 3 సవరణలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అసలైన సవరణలు ఏవి మార్పు లేదు బిల్లు. ఈ 3 సవరణలు కూడా చేశారో లేదో మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే నిన్న దాదాపు నైట్ 12 గంటల పాటు చర్చ జరిగింది దాని మీద. పాస్ అయితే అయిపోయింది. సో మెజార్టీ, ఎన్డీఏ మెజార్టీ ఉంది కాబట్టి ఎన్డీఏలో వాళ్ళు అందరూ కూడా దానికి అనుకూలంగా ఓట్లేశారు. ఓన్లీ ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమిలో ఉండే వాళ్ళు మాత్రమే వ్యతిరేకించారు. కాబట్టి అది ఆటోమేటిక్గా బిల్లు పాస్ అయింది. ఈరోజు రాజ్యసభలో కూడా పాస్ అవుతుంది. అయితే క్లియర్గా వైసీపీ వ్యతిరేకించింది దాన్ని. మిథున్ రెడ్డి క్లియర్గా మాట్లాడాడు, ఇది ముస్లింలకి హాని చేసే బిల్లు అని. సో వైసీపీ వ్యతిరేకించింది. ఈ జనసేన కానీ తెలుగుదేశం కానీ సపోర్ట్ చేశాయి. సో ఆ రకంగా బిల్లు పాస్ అయింది. సో ఇప్పుడేమో ఈ చర్చ ఏంటంటే నేషనల్ మీడియా అంతా కూడా చంద్రబాబుకి చాలా పెద్ద దెబ్బ ఇది, అట్లాగే నితీష్ కుమార్కి కూడా. ఎందుకంటే అక్కడ నేను మొన్న చెప్పాను ఒక వీడియోలో, దాదాపు 17% ఓట్లలో ముస్లింల ఓట్లు బీహార్లో ముస్లింలవే, 17% ముస్లింలే. కాబట్టి అక్కడ ఆ మాత్రం దెబ్బ నితీష్ కుమార్కి తగిలే అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ చంద్రబాబు కూడా 8 to 9% ఓట్ షేర్ అయితే ఉంది ఓవరాల్ ఓట్ షేర్లో, ఏదో ఆంధ్రప్రదేశ్లో. సో అది కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక కథనాన్ని కూడా తీసుకొస్తున్నారు. అదేంటంటే కావాలనే మోడీ ఒక ప్లాన్ చేసుకొని తనతో ఉన్న సెక్యులర్ పార్టీలను కూడా వీకెన్ చేయాలి అనేది మోడీకి ఉన్న హిడెన్ అజెండా. ఇక్కడ చంద్రబాబుని వీక్ చేయడమే మోడీ అజెండా, అక్కడ నితీష్ కుమార్ని కూడా వీక్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళ మీద డిపెండ్ అయ్యి తమ ప్రభుత్వం ఉండకుండా ఉండాలంటే వీళ్ళని కూడా వీక్ చేయాలి అనే ఒక ప్లాన్తో చేశాడు. అందుకనే నిజానికి జగన్కి ధైర్యం లేదు. మోడీని ధిక్కరించే ధైర్యం జగన్కి లేదు. ఇది మోడీ అనుమతితోనే జగన్ వ్యతిరేక ఓటు వేశాడు అని ఒక కథనం అన్నమాట. అంటే లేకపోతే మోడీని ధిక్కరించే పరిస్థితి. ఇప్పుడు ఈ బిల్లు గురించి కూడా ఎక్కడ జగన్ కానీ వీళ్ళు కానీ గట్టిగా మాట్లాడట్లేదు. అసలు మేము వ్యతిరేకంగా ఓటేసామని చెప్పుకోవట్లేదు, వ్యతిరేకిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. సాక్షిలో మాత్రమే హెడ్డింగ్లో పెట్టారు వ్యతిరేకించిన వైసీపీ అని. సో క్లియర్గా వాళ్ళు దీన్ని గట్టిగా చేయట్లేదు జగన్ కూడా. అంటే ఇది మోడీనే ప్లాన్ చేసి జగన్ని యాంటీగా ఓటేయమని. ఎందుకంటే యాంటీగా వేసినా ప్రో వేసినా వాళ్ళకి పెద్ద ఒరిగేది లేదు కాబట్టి. కానీ చంద్రబాబుకి స్టేట్లో ఇబ్బంది కలిగించడం కోసమే మోడీ ఈ పని చేశాడు, మోడీ జగన్ కొమ్మక్కాయ చేశారన్న వాదన కూడా ఒకటి తెలుగుదేశం వర్గాల్లో కూడా ఉంది. మనం ఈ ట్రాప్లో పడుతున్నాము. ఎందుకంటే జగన్కి అండగా మోడీ ఇప్పటికీ ఉన్నాడు.
మనం ప్రధానంగా 2 కేసులు కానీ గమనిస్తే ఆ విషయం తేటతల్లమవుతుంది. ఒకటేమో అక్రమాస్తుల కేసులు. దాదాపు 12 ఏళ్లుగా జగన్ బెయిల్ మీద ఉంటే ఆ కేసులు ముందుకు వెళ్ళవు, వెనక్కి వెళ్ళవు. అలాగా కోర్టులు చెప్పినా కూడా, కోర్టులు రోజువారీ విచారణ చేయమని సిబిఐ కోర్టుకి చెప్పినా కూడా సిబిఐ కోఆపరేట్ చేయట్లేదు. కాబట్టి ఆ కేసుల్లో పురోగతి లేదు. నిజానికి అది కానీ సీరియస్గా తీసుకుంటే జగన్కి కానీ కన్విక్షన్ పడితే జగన్ పొలిటికల్ కెరీర్ సమాప్తం. కానీ మోడీ ఆ పని చేయట్లేదు. రెండవది వివేకానంద రెడ్డి హత్య కేసు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి సిబిఐ. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు. ఇది కనీసం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే దానికి యాంటీగా గట్టిగా సిబిఐ ట్రై చేయలేదు. సునీత రెడ్డి మాత్రమే దాన్ని బెయిల్ ఇవ్వడం అపోజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ తర్వాత కూడా అది గట్టిగా లేదు. ఎందుకంటే సునీత కూడా దాని మీద గట్టిగా చేస్తున్నట్లేదు. వాళ్ళ అడ్వకేట్ మన సిద్ధార్థ లోత్రా ఇటు చంద్రబాబు దీంట్లో బిజీగా ఉండిపోయి ఆ కేసును పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఓవరాల్గా జగన్ని మోడీ సేవ్ చేస్తున్నాడు, చంద్రబాబుని వీక్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు. దానికి అనుకూలంగానే వక్ఫ్ బిల్లుని పెట్టారు అనేది ఒకటి. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే చంద్రబాబు కోసం వక్ఫ్ బిల్లు బెటర్ కదా, వాళ్ళకు ఒక మొత్తంగా ముస్లింలకి యాంటీగా హిందువుల్ని ఆర్గనైజ్ చేసే క్రమమే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది బీజేపీ. దాంట్లో భాగంగా ఆర్థిక వనరులు దెబ్బతీయాలనేది మోడీ ప్లాను. అంటే ముస్లింల దగ్గర ఉండే ఆర్థిక వనరులను దెబ్బతీస్తే వాళ్ళు బలహీనపడి కాళ్ళ బేరానికి వస్తారనేది మోడీ ప్లాన్. దానికి అనుకూలంగా ముస్లింల సమాజానికి ప్రధానంగా ఉన్నది వక్ఫ్ ఆస్తులే కాబట్టి దాదాపు 10 లక్షల కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి. సో వాటిని దెబ్బ కొట్టగలిగి వాటిని గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంటే వీళ్ళు కూడా మన కంట్రోల్లో ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన పెట్టాడు. రెండోది పోలరైజేషన్ ఆఫ్ రిలీజియస్ ఓట్స్. అది ఎప్పటి నుంచి డే 1 నుంచి కూడా బీజేపీకి ఉన్న క్యారెక్టరిస్టిక్ కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈ బిల్లుని తెచ్చారు తప్ప చంద్రబాబు కోసం బిల్లు తయారు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. అది నిజమే, ఎందుకంటే చంద్రబాబుని వీక్ చేయాలని వాళ్ళు ఒక బిల్లు తీసుకురారు కదా. కానీ ప్రతి సందర్భంలో దేనికి పర్పస్ తెచ్చినా దీన్ని ఇంకా దేనికి వాడుకోవాలనేది కూడా వాళ్ళకు ఉండొచ్చు. ఆ రకంగా చంద్రబాబు మీద అయితే వాళ్ళకి ప్రేమ కనబడట్లేదు ఇప్పుడు కూడా. ఓన్లీ ఏంటంటే సింబాలిక్ ప్రేమ చూపిస్తున్నారు కానీ రియల్గా ఏమీ పోలవరం కంప్లీట్ చేసే దాంట్లో కానీ అమరావతి ఫండ్స్కి ఇవ్వడంలో కానీ అంత దూకుడుగా అయితే లేదు బీజేపీ. అట్లాగే రాష్ట్రానికి అనేక విభజన హామీలు నెరవేర్చడంలో కానీ ఇవేవి కూడా బీజేపీ ఏమీ చేయట్లేదు చంద్రబాబుకి. అంటే పొలిటికల్గాను చంద్రబాబుకి మేలు చేయట్లేదు, అభివృద్ధి పరంగాను చంద్రబాబుకి మేలు జరిగే విధంగా ఏమి ప్రవర్తించట్లేదు అనేది ప్రధానమైన విమర్శ. మరోపక్క జగన్కి అండగా ఇప్పటికి కూడా ఉంది అనేది ప్రధానంగా విమర్శ. అందువల్ల ముస్లింల ఉన్నది కూడా మైనార్టీలో ముస్లిం మైనార్టీలు చంద్రబాబుకి యాంటీ అయిపోయారు అనేది ఒకటి. రెండవ వాదన ప్రవీణ్ దాంట్లో చంద్రబాబు ప్రభుత్వం ఒక విచారణ పేరుతో లేట్ చేస్తూ మరోవైపు వాళ్లే వీడియోలు వాళ్ళ ఛానల్కి రిలీజ్ చేసి ప్రవీణ్ని ఒక తాగుబోతుగా డిసిప్లిన్ లేనోడుగా తనే తాగి పడి చనిపోయాడనేది ఒక నెరేటివ్. రెండో నెరేటివ్ అతన్ని హిందూ ద్వేషిగా ప్రచారం చేస్తూ ఇంకొక నెరేటివ్. ఈ 2 నెరేటివ్ని తీసుకొచ్చడం ద్వారా క్రిస్టియన్ సమాజం ఒక థ్రెట్ ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లాగే దళితులో కూడా ఒక సెక్షన్. సో దీనివల్ల క్రిస్టియన్స్ కూడా చంద్రబాబు దూరం